వెల్కమ్ టు తెలుగు వన్. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేసింది. ఏపీలో అధికారం ఖాయమని నమ్ముతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కూటమి నుంచి ఎవరు మంత్రులు అవుతారనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. రాష్ట్రంలో అధికారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా కేంద్రంలో మోడీ మూడోసారి అధికారంలోకి రావటం ఖాయమని మెజారిటీ అభిప్రాయంగా ఉంది. అయితే ఈసారి టీడీపీ, జనసేన సైతం ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండటంతో ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంచనాలు మొదలయ్యాయి. 2019, 2024 వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఈసారి ఖచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర కేబినెట్లో ఛాన్స్ కోసం కూటమి పొత్తు లెక్కల్లో భాగంగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఏపీ నుంచి కూటమి గెలిచే ఎంపీ స్థానాల ఆధారంగా కేంద్ర కేబినెట్లో 2 స్థానాల వరకు దక్కటం ఖాయంగా కనిపిస్తుంది. అందులో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఒకరికి ఖాయంగా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అందులో ముందు వరుసలో పురంధేశ్వరి, శ్రీనివాస్ వర్మ, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు గెలుస్తారనే దాని మీద కేంద్ర పదవి ఆధారపడి ఉంది. అదేవిధంగా జనసేన నుంచి 2 పోటీ చేశారు. అందులో ఒకరికి ఛాన్స్ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఏమైనా రాష్ట్రంలో కూటమి ఫలితం అంచనాలకు భిన్నంగా ఉంటే పవన్ను కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇస్తారనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. టీడీపీ నుంచి ఈసారి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఈసారి గెలిస్తే మూడోసారి గెలిచిన ఎంపీగా టీడీపీ నుంచి ఛాన్స్ ఖాయంగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్కి ఇస్తే సీఎం రమేష్కు ఛాన్స్ లేనట్లేనని భావిస్తున్నారు. అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు, బీకే పార్థసారథి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తే 3 పార్టీలకు ఒక్కో బెర్తు కేటాయించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో వచ్చిన ఫలితం సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా తుది కూర్పు ఉండబోనుంది. చంద్రబాబు, పవన్ సూచనల మేరకు ఏపీ నుంచి కేంద్ర మంత్రులు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.